హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి టెన్షన్ పడుతూ తన రూమ్లోకి వెళ్ళి ఫొటోస్ చూసుకుంటూ, ఇదేంటి ఈ చిత్రవతి ఇలా చేసింది అంటే, ఈ చిత్రవతి ఇక్కడ లేకున్నా కానీ అన్ని విషయాలు తెలుసుకుంటుంది. ఈ ఫొటోస్ ఎవరి కంట పడకూడదు అనుకుంటూ ఇక రమాదేవి దాచిపెడుతుంటగా ఇంతలో రోజా వచ్చి, ఏంటత్తయ్య, అసలు మీకు ఏమైంది అత్తయ్య, ఎందుకు ఇలా మారారు? ఆ చామంతి ఇంట్లో ఉండొద్దని మీరే చెప్పారు కదా, అది జైల్లో జీవితాంతం ఏడవాలని మీరే చెప్పారు. కానీ మీరేంటి మామయ్య దగ్గర చామంతి గురించి ఎలా మాట్లాడారు? ఏదో కొరియర్ రాగానే మీరెందుకు టెన్షన్ పడిపోయారు అత్తయ్య? అసలు అందులో ఏముందత్తయ్య? మీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఏంటో చూపించత్తయ్య. రోజా, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావడానికి అవసరం లేదు. నేనేదో నీతో చనువుగా ఉంటే నా నెత్తినెక్కుతున్నావు కదా. అసలు నీకు ఎంత ధైర్యం రోజా? నా పర్సనల్ ఫొటోస్ నీకెందుకు చూపెట్టాలి? నువ్వు కేవలం ఈ ఇంటికి కోడలు మాత్రమే, అర్థమైందా? ఈ రమాదేవి పర్సనల్ విషయాలు నీకు అవసరం లేదు. నీ లిమిట్స్లో నువ్వుండు, అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే ఇక రోజా టెన్షన్ పడుతూ, ఇదేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఆ లెటర్ని చదివినాక అత్తయ్య ఎందుకు టెన్షన్ పడిపోతుంది? అసలు అందులో ఏముంది? ఎలాగైనా తెలుసుకోవాలి. అత్తయ్య గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాననుకో, ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. ఆ లెటర్ని ఎక్కడ దాచిపెట్టుంటుంది. ఎలాగైనా సరే అత్తయ్య పడుకున్నప్పుడు ఆ లెటర్ని చదవాలి. అత్తయ్య గురించి అంతా తెలిసిపోతుంది. ఇక రమాదేవి నా గుప్పెట్లో ఉంటుంది. ఇక కీలు బొమ్మలా ఒక ఆట ఆడించుకుంటాను. ఇంతలో జగదీష్ కోపంతో ఇక రమా దగ్గరికి వచ్చి, చెల్లెమ్మ, ఎందుకు ఇలా చేశావు? మంచి ఛాన్స్ వచ్చింది ఆ చామంతిని బయటికి వెళ్ళగొట్టడానికి. అన్నయ్య అసలు ఎందుకలా మాట్లాడాలనో నాకు మాత్రమే తెలుసు. ఏమైంది చెల్లెమ్మ, అసలేం జరిగిందో చెప్పు. ఆ చిత్రవతి ఉంది కదా, రాజాగారి సంస్థానంలో మనిద్దరం పని మనుషులుగా పనిచేసే వాళ్ళం కదా. మనం అక్కడ పనిచేసే ఫొటోస్ పంపించింది. మన ఫొటోస్ చూసుకొని ఈ చిత్రవతి ఎగురుతుంది. ఏంటి రమా, నువ్వు చెప్పేది నిజమా? ఇక ఏం చేయాలో తెలియక టెన్షన్ పడిపోయాను. అన్నయ్య, చిత్రవతి ఉన్నంతకాలం మనం చామంతిని ఏమీ చేయలేం. ఆ చామంతిని బయటికి వెళ్ళగొట్టలేం. ఇటు ఏమో ఇక చామంతి సంతోషపడుతూ ఇక రమాదేవి ఇంటికి రాగానే చంద్రిక సంతోషంతో, చామంతి, నువ్వేం తప్పు చేయవని నాకు తెలిసే. నీకో విషయం తెలుసా? అమ్మగారే ఈ కేసుని విత్డ్రా తీసుకున్నారు. నువ్వు ఏ తప్పు చేయవని అమ్మగారు అన్నారు. చూడ్డానికి అమ్మగారు గంభీరంగా మాట్లాడతారు కానీ మనసు మాత్రం విన్నా. అవునత్తయ్య, నువ్వు చెప్పేది కూడా నిజమే. అమ్మగారు కేసుని విత్డ్రా చేసుకుంటారని అనుకోలేదు. నేను అమ్మగారితో మాట్లాడేస్తానత్తయ్య. సరేనే. ఇక చామంతి రమాదేవి దగ్గరికి వెళ్ళగానే, అమ్మగారు, మీరు నా కోసం కేసుని విత్డ్రా చేసుకుంటారని అనుకోలేదు. మీ మనసు మంచిదమ్మగారు. ఇక రమాదేవి మనసులో, అసలు నువ్వు ఏమనుకున్నావే? ఈ చిత్రవతి నీకు తోడున్నంత కాలం నిన్నేం చేయలేకపోతున్నాను. అసలు నువ్వు రామచంద్రయ్య కూతురు అని తెలిసి ఒక్క క్షణం కూడా నిన్ను ఇంట్లో ఉండనిచ్చేదాన్నే కాదు. ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి. ఇంకేముంది, ఇది అనుకున్నట్టుగానే ఈ చామంతి చదువుకొని పెద్ద లాయర్ అవుతుంది. ఆ తర్వాత తన నాన్నని విడిపిస్తుంది. ఇక రాజావాణ్ణి రాణివాణ్ణి చంపింది ఎవరో తెలుసుకుంటుంది. ఇక మేమే అని తెలిస్తే మేము జైలు పాలవుతాం. ఇక పద్మవ్యూహంలో నేనున్నాను. ఎలా బయటపడాలనో అర్థం కావట్లేదు అని రమాదేవి మనసులో అనుకుంటుండగా, అమ్మగారు, ఏం మాట్లాడట్లేదు ఎందుకో? అయినా నీతో ఏం మాట్లాడాలనే? నువ్వు రామచంద్రయ్య కూతురువని తెలిసాక నిన్నెందుకు ఇక్కడ ఇంట్లో ఉంచుతాను? ఆ చిత్రవతి అమ్మగారు నాతో మాట్లాడారు కాబట్టే నేను కేసుని విత్డ్రా చేసుకున్నాను, అర్థమైందా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అంటే అమ్మగారు నా గురించి తెలుసుకొని అమ్మగారి చేత బెయిల్ని విత్డ్రా చేసేలా చేశారా అని చామంతి మనసులో సంతోషపడిపోతుంది. ఇక తెల్లవారగానే రమాదేవి ఇక మనసులో, ఈ రోజా ఏమో రిసెప్షన్ చేయాలని చెప్పింది. ఈ రోజా ప్లాన్ ప్రకారం చామంతి ఎప్పుడు బయటికి వెళ్ళేది? ఇక ఆ చిత్రవతి అండ ఉన్నంత వరకు నేనేం చేయలేను. ఈ రోజాకి బాగానే తెలివితేటలున్నాయి. రిసెప్షన్ చేయాలంటే రాజమణి హారాన్ని తీసుకొని రావాలని కండిషన్ పెట్టాలి. ఇక రోజా కూడా ఏమీ చేయలేదు. ఆ రాజమణి హారం ఎక్కడుందో దానికేం తెలుసు? దానికి రిటర్న్ రిసెప్షన్ కావాలనా? ఇక రాజమణి హారం దొరకదు, ఇక రిసెప్షన్ కూడా చేయను. రోజా బానే కలలు కంటుంది అనుకుంటూ ఇక రమాదేవి రోజా దగ్గరికి వెళ్ళి, చూడు రోజా, నా ఇంటి కోడలిగా నీకొక స్థానం కావాలంటే నువ్వు నాకు రాజమణి హారం తీసుకునిరా. నువ్వు ఈ లోకానికి
నా కోడలివని దగ్గరుండి మరీ చెప్తాను. రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తాను. నువ్వైనా రాజుగారి మనవరాలే కదా! ఆ రాజమణిహారం ఎక్కడుందో తెలుసుకో. ఆ రాజమణిహారాన్ని తెచ్చి నాకివ్వు. నీకు గ్రాండ్‌గా రిసెప్షన్ చేస్తాను. ఇక నువ్వు నా ఇంటి కోడలివని అందరికీ ప్రచారం చేస్తాను. కానీ అత్తయ్య, ఆ రాజమణిహారం ఎక్కడుందో నాకేం తెలుసు? అందుకే కదా అంటున్నా రోజా, నాకు ఆ రాజమణిహారం కావాలి. నీకు రిసెప్షన్ కావాలంటే నాకు రాజమణిహారం తీసుకునిరా. నువ్వు తీసుకొస్తేనే నీకు రిసెప్షన్ చేస్తాను. లేకపోతే లేదు. ఇక రోజా మనసులో అత్తయ్య బాగానే స్కెచ్ చేశారు. ఆ రాజమణిహారం దొరకదు. ఇక మీరు నాకు రిసెప్షన్ చేయరని మీరు ఊహించుకున్నారు. ఇక ఆ రాజమణిహారం మా చెల్లె దగ్గర ఉందని నాకెప్పుడో తెలుసు. ఎలాగైనా సరే దాని దగ్గర నుంచి తీసుకొచ్చి మా అత్తయ్యకియ్యాలి. అప్పుడే కదా నాకొక గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ ఉంటాయి. ఏంటి రోజా, ఏం ఆలోచిస్తున్నావు? నీ వల్ల కాదా? నువ్వు రాజమణిహారాన్ని తీసుకుని రావా? సరే అయితే నీ ఇష్టం. లేదత్తయ్య, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఎలాగైనా సరే ఆ రాజమణిహారాన్ని తీసుకునొస్తాను. ఏంటి రోజా, నువ్వు కలగంటున్నావా? అయినా రాజమణిహారాన్ని ఎలా తీసుకొస్తావు? అయినా ఎక్కడుంది? మీకెందుకత్తయ్య, ఎలాగైనా సరే తీసుకొనొస్తాను. ఇక రోజా మనసులో ఇప్పుడు నేను ఆ చామంతి దగ్గరికి వెళ్ళాలి. దాని దగ్గరనే కదా ఆ రాజమణిహారం ఉంది అనుకుంటూ రోజా ఇక చామంతి దగ్గరికి వెళ్ళగానే, ఏంటక్కా, నువ్వేంటి ఇక్కడికొచ్చా? ఓహో, జైలు నుంచి ఎలా బయటికి వచ్చానా అని చూడ్డానికి వచ్చావా? ఏయ్, నీ సోది నాకు అవసరం లేదు. ముందు నాకు రాజమణిహారం కావాలి. ఏయ్, ఆ రాజమణిహారాన్ని నీకిస్తానని ఎలా అనుకున్నావు? చూడు చామంతి, నాతోని పెట్టుకోవాలని చూడకు. నా ఆశలకి, నా ఆనందానికి అడ్డుపడాలని చూస్తే చెల్లెలవని కూడా చూడను. ఏం చేస్తావక్కా? ఏం చేస్తావో చేసుకో. చెప్పేది విను. ఆ రాజమణిహారాన్ని ఇచ్చేసేయ్. అసలు నువ్వు ఎందుకియ్యవో నేను కూడా చూస్తాను. ఏంటక్కా, నేనెలా ఇస్తాననుకున్నావ్? అసలు నువ్వెలా తీసుకుంటావో నేను కూడా చూస్తానక్కా. ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? అక్కా, నీకు రాజమణిహారం కావాలనా? నేను జైలుకి వెళ్తుంటే నన్ను చూసి నవ్వావు. అసలు చెల్లె జైల్లో ఉంటుందని తెలిసి కూడా ఎలా నవ్వావక్కా? అసలు నువ్వెవరివే? ఆల్రెడీ అమ్మ, నాన్న, చెల్లె అందరూ చనిపోయారు. నేనొక అనాథని. ఓహో, అవునా అక్క? మరి అనాథవైనప్పుడు నా దగ్గరికెందుకొచ్చా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏ మాటలు అనవసరం. ముందు ఆ రాజమణిహారాన్ని నాకిచ్చేసేయ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనైనా హారాన్ని ఇస్తానని ఎలా అనుకున్నావు? నేను బ్రతుకున్నంత కాలం అది నీ చేతిలోకి ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను. ఏయ్, ఏంటే నాతోనే పెట్టుకుంటున్నావు కదా? ముందు ముందు ఏం జరుగుతుందో చూడు. ఏం చేసుకుంటావో చేసుకో అక్కా. నేను సచ్చినా సరే ఆ రాజమణిహారం నీ చేతిలో మాత్రం పెట్టను. ఇక రోజా మనసులో, నీతో ఇలా ఉండకూడదే. ప్రేమతో నా గ్రిప్లో పెట్టుకొని ఆ రాజమణిహారాన్ని నువ్వే నా చేతుల మీదుగా ఇస్తావు. నిన్ను సెంటిమెంటల్గా ఎలా వాడుకోవాలనో నాకు బాగా తెలిసే. ఎన్నోసార్లు నా చేతిలో మోసపోయావు. అలాంటిది ఈ రాజమణిహారంలో కూడా నువ్వు మోసపోతావు అనుకుంటూ రోజా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.